ములుగు జిల్లా. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా తలారి గౌతమి ఎన్నికయ్యారు. అయితే ఎక్స్ ఆఫిషియో హోదాలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్ను ఏపీ ప్రభుత్వం తొలగించడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉన్న కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో టీడీపీకి 12 మంది కౌన్సిలర్లు ఉండగా వైసీపీకి 12 మంది కౌన్సిలర్ల బలం ఉంది. ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్ అఫియో ఓటుతో కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుంది. రాజు చిన్నగా నడుచుకుంటారండి, ముందుగా ముందుగా ఏ రాజు నిలబడలే, అడ్డు రావద్దండి ఇట్లా ఎన్నికి రండి. రాజు చిన్నగా నడుచుకుంటారండి, ముందుగా ముందుగా ఏ రాజు నిలబడలే, అడ్డు రావద్దండి ఇట్లా. రోజు చాలా సంతోషకరమైన రోజు. మన మున్సిపాలిటీలో ఈరోజు అడుగుపెట్టాం. అంటే నెల క్రితమే మన ఏదైతే తిమ్మప్పకు ఉన్నాడో ఆ రోజే నెల క్రితమే మన మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నా. ఈరోజు పూర్తి బాధ్యతలతో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పూర్తి బాధ్యతతో తలారి గౌతమి గారు ఈరోజు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. మేము అభివృద్ధి వైపు చూస్తాం తప్ప కుల మతాలకి రెచ్చగొట్టే విధంగా ఏది కూడా చేయం. ఖచ్చితంగా ఏదేమైనా కూడా ఇంకా మమ్మల్ని 4 మాటలు తిట్లా భరిస్తూ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ప్రజల ఆకాంక్షతో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. ప్రజలు మమ్మల్ని గెలిపించడానికి అభివృద్ధి చేసుకోవడానికి తప్ప ఒకరికొకరు తిట్టుకోవడం కాదనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఏదైనా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ప్రశ్నించే హక్కుని మనం సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. ఎందుకంటే రకరకాలుగా వ్యక్తిగత కారణాలతో రకరకాలుగా ఒకరు విమర్శించుకుంటే ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడతారు, అసహించుకుంటారు మనల్ని. ఆ విధంగా అసహించుకోకుండా మంచి సలహాలు ఏమన్నా ఇస్తే అభివృద్ధికి, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధి చేయడానికి ఏదైనా మీరు ముందుకు వచ్చి. ఎందుకంటే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి, బీసీల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు కళ్యాణదుర్గానికి మొట్టమొదటి ప్రథమ పౌరురాలిగా ఈరోజు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మన తలారి గౌతమి గారిని ఎన్నుకోవడం జరిగింది పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు. అదేవిధంగా గతంలో వచ్చినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి లక్ష్మీదేవి గారు కూడా పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన నిర్ణయం మేరకు ఇవ్వడం జరిగింది. అంటే ఒకసారి గమనించాలి, మనం ఇక్కడ మహిళల కోసం ప్రత్యేకించి బీసీల కోసం అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీలో ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ ఇస్తున్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మా శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారు కూడా మొదటి నుంచి కూడా బీసీల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఎప్పుడు కూడా పనిచేస్తూ వారందరి కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఈ యొక్క కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి మన్ననలు పొందడమే కాదు, అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏ కార్యక్రమం కావాలన్నా కళ్యాణదుర్గంకి ఇమీడియట్గా ఇచ్చేటువంటి ఒక